నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పకుండా వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడొచ్చు దేనికి సంబంధించిన దానికి. కానీ అక్కడ ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయము. ఒకటి 40 సెంటీమీటర్స్ నమోదు అవ్వడం వర్షపాతం అనేది ఒక అలర్ట్, ఒక పర్టికులర్ 3-4 డిస్ట్రిక్ట్స్ లో. అదే ఒకవేళ అదే సిచ్యువేషన్ ఈ గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఎల్ లిమిట్స్ లో జరిగి ఉంటే ప్రాణ నష్టం కొన్ని వందల రెట్లు ఉండేది. కారణం ఏంటంటే మనకు వాటర్ పోవడానికి ఎక్కడా కూడా దారి లేదు, అన్ని మూసేసి కాంక్రీట్ తో నింపేసాం మనం. డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇక్కడ లేదు, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ తోనే ఉంది. కామారెడ్డిలో జరిగింది, కానీ అది వచ్చే కంటే ముందు పసిగట్టగల వ్యవస్థ మన దగ్గర ఎందుకు లేదు? ఒక సాధారణ వ్యక్తులు కొంతమంది బాలాజీ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో 2 రోజుల ముందే ఇక్కడ ఇంత శాతం వర్షపాతం పడబోతోంది, మీరు అలర్ట్ గా ఉండండి అని ఒక ప్రైవేట్ వ్యక్తి చెప్పగలిగినప్పుడు రాష్ట్రంలో ఉన్న వాతావరణ శాఖ దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఎందుకు లేదు? ఆ అలర్ట్నెస్ ఎందుకు లేదు? చెప్పగలగాలి. అది ఏ ప్రభుత్వాన్ని నేను నిందించట్లేదు, ఈ రోజు వచ్చింది కాదు అది. గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వమా అనేది కాదు. కానీ అధికారులు వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు. వాళ్ళు జాబ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాళ్ళు పని చేయాల్సింది. వీళ్ళు అడ్మినిస్ట్రేటర్స్, చట్టాలు చేసేటోళ్ళు, అమలు చేయాల్సిన వాళ్ళు గ్రౌండ్ లో ఉన్నారు కదా, వాళ్ళు చెయ్యాలి కదా పని. వాతావరణ శాఖలో ఎందుకు లోపం జరిగింది? వాళ్ళు ఎందుకు అలర్ట్ చేయలేదు? ఒకవేళ ఇంత జరగబోతుంది డ్యామేజ్ అంటే గవర్నమెంట్ తన డిస్ట్రిక్ట్ యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడ ముందే పెట్టేది కదా, ప్రాణ నష్టం జరగకుండా చూసేది కదా. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనం ముందు పసిగట్టి దాని నుంచి తప్పించుకోవడానికి మనకి వ్యవస్థలు కావాలి. లేక ఉన్న వ్యవస్థల్లో పని చేయకపోతే అటువంటి వాళ్ళని తీసి పక్కన పడేయాలి. మనకి మేజర్ ఫెయిల్యూర్ ఏంటంటే తెలంగాణ స్టేట్ లో ఇరిగేషన్, మైనర్ అండ్ మేజర్ ఇరిగేషన్స్. ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ అంత కరప్టెడ్ ఫెలోస్ మీరు ఎక్కడ దొరకరు. టైమ్ అండ్ అగైన్ ఇట్ ఈస్ ప్రూవెన్. చెరువుల దగ్గర చూడండి, ఇప్పుడు హైడ్రాన్ ఒక వ్యవస్థనే రేవంత్ రెడ్డి గారు ఎందుకు తేవాల్సి వచ్చింది? సరే పని చేస్తుందా లేదా అనేది నేను మాట్లాడను రాజకీయాల గురించి, వాళ్ళు కూడా సగం చేసి సగం చేయక చేస్తున్నారు, అది ఆ టాపిక్ డిఫరెంట్. బట్ అట్లీస్ట్ ఒక థాట్ వచ్చింది అంటే ఎంత డ్యామేజ్ ఆల్రెడీ జరిగింది అనేది మీరు ఆలోచించండి. ఒక 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశారంటే. కానీ ఇటువంటి న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి అని చెప్పి ముందు పసిగట్టగలిగి ఉంటే తగిన మనం నివారించలేం అన్ని. 40 ఇప్పుడు మనది హైదరాబాద్ లో చూసుకుంటే 500 ఏళ్ల క్రితం డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. 20 సెంటీమీటర్స్ కాదు, 20 సెంటీమీటర్స్ వర్షపాతాన్ని మాత్రమే హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ మనది. 20 mm అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతవరకే ఉంది. చాలా ఏరియాల్లో ఇప్పటికీ అదే ఉంది. సో ఒకవేళ నిజంగా 400 mm ఇక్కడ అంటే 40 సెంటీమీటర్స్ వర్షపాతం హైదరాబాద్ లో నమోదైతే ఏమీ మిగలదు, ఎవరు మిగలదు. అదే వర్షపాతం ఇక్కడ నమోదైతే. సో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్లాన్డ్ అర్బనైజేషన్ కావాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి. అది వదిలేసి మనం ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడ, అది కుంట కాదు, చెరువు కాదు, నాల కాదు, ఏది కాదు, తూములు కాదు, అన్నిటి మీద కట్టి పడేస్తాం. దానికి అన్ని వ్యవస్థలు సహకరిస్తాయి. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ డిబేట్ మీరు దీని గురించి నన్ను పిలిచారు కాబట్టి, ఓకే బీసీ రిజర్వేషన్ ఇవన్నీ రిజర్వేషన్ల టాపిక్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ పర్సన్, ఎవరు ఏదైనా చేసుకుని నాకు సంబంధం లేదు. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అన్ యాక్టివిస్ట్, వాట్ ఆల్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ప్రజల లైఫ్ ఇంపార్టెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ముందు పసిగట్టగల వ్యవస్థలు ఉండాలి, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. ఈరోజు ఓవర్ఫ్లో అవుతుంది. 440 సెంటీమీటర్స్ అంటే మన మొత్తం తెలంగాణలో ఎక్కడ తట్టుకోలేదు. ఒక కామారెడ్డి అనే కాదు, సిద్దిపేట అనే కాదు, నిజామాబాద్ అనే కాదు, ఇక్కడ మెదక్ అనే కాదు, ఈవెన్ సంగారెడ్డిలో వచ్చినా కూడా మొత్తం కొట్టుకుపోతుంది. ఆ వ్యవస్థ మన దగ్గర లేదు, అంత కెపాసిటీ లేదు. కానీ అటువంటి వచ్చినప్పుడు సంబంధిత అధికారులని, సంబంధిత యంత్రాంగాన్ని రెడీగా ఉంచి అటువంటి వల్నరబుల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తగిన టైంలో రెస్క్యూ చేయగలిగితే ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ రవికిషన్ గారు. మొత్తానికి ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు. వాస్తవానికి ఎంత విపత్తులు వచ్చినా ఏదైనప్పటికీ రాజకీయ నాయకులు రాజకీయాలు మాత్రమే మాట్లాడతారు. సో మిమ్మల్ని 4వ వ్యక్తిగా అంటే వీరందరూ మాట్లాడిన తర్వాత మిమ్మల్ని ఎందుకు మాట్లాడేయాల్సి వచ్చిందంటే, సరే దీంట్లో 42%